హాయ్ అండి. మేమైతే శ్రీకాకుళం వచ్చాం కదా, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే మేము ఇప్పుడు వచ్చాము. మా అత్తయ్య వర్షాకాలం కదా అన్ని మొక్కలు అయితే వేసింది. ఏ మొక్కలు వేసిందో మీకు ఈ వీడియో అయితే చూపిస్తాను రండి. ఇదిగండి, ఇది కాకరపాదు. ఇది కాకరకాయలు ఒక 1/4 కిలో అయ్యి తీస్తాం నిన్నని. ఇంకా చిన్న చిన్నవి ఇదిగండి కాకరకాయలు అయితే కాస్తున్నాయి చూడండి. ఇదిగండి చిన్నగా అయితే ఉన్నాయి. అలాగే వంకాయ చెట్లు వేసింది మా అత్తయ్య. కిలో వంకాయలు అయ్యాయి, ఇప్పుడే తీసి అయితే వండేసాము. చూడండి చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవైతే మిర్చి అండి, మిర్చికాయలు ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయి ఇవి. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. అలాగే ఇదైతే సీతాఫలం అండి, సీతాఫలం మొక్క వేసింది. చిన్న మొక్క కదా ఇంక కాయట్లేదు, ఇవి కాసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదండి ఇదొక కాకరపాదండి. ఇదిగండి బెండకాయలు ఎక్కువ చెట్లు లేవు, ఒక చెట్టే ఉన్నట్టుగా ఉంది. ఇదిగండి బెండకాయ కాసింది, ఒక బెండకాయ ఉంది. ఇదిగండి ఇది బొప్పాయి పండు అండి, బొప్పాయి చెట్టు. చిన్న చెట్టు కానీ పింజలు ఎక్కువ వేసాయి. ఇంక ఇవి పెద్ద అవ్వాలంటే ఇంకో 1 మంత్ పడుతుంది పెద్ద అవ్వాలంటే. ఇవైతే వాటర్మిలన్ మొక్కలండి. ఇదిగండి చూపిస్తాను. ఇంకా వాటర్మిలన్ అయితే పుయ్యట్లేదు, ఇంకా 1 మంత్ 2 మంత్స్ అయింది వేసి. వర్షం పడినప్పుడు అయితే వేసారు. పండగకి అయితే అసలు ఇన్ని పువ్వులు అవుతాయండి, అసలు ఏరి పెట్టుకోవడానికి కూడా. ఇదిగండి వాటర్మిలన్ మొక్కలు పువ్వులు పూస్తున్నాయి. ఇదిగండి మందార, దేవుడి కోసం అని పువ్వుల చెట్లు అయితే మా అత్తయ్య వేసారు. మందార చెట్లు అవి చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు చెట్టు చిన్న మొక్క వేసారు, కరివేపాకు అయితే చూడండి మంచి వాసన అయితే వేస్తుంది. ఇదండి ఇవైతే మిర్చికాయలండి, బ్లాక్గా ఉన్నాయి చూడండి. అసలు ఎన్ని ఉన్నాయో, దగ్గర దగ్గర ఒక 2 కిలోలు అవుతాయండి ఇవి. చిన్న చెట్టు అండి ఇవి, అసలు చాలా చిన్న చెట్టుగా నేను కాయలో కాసాయి. ఒక చెట్టు అండి ఇది. ఇదండి ఇదైతే ములక చెట్టు అండి, ములంకాయలు కాయట్లేదు, కాసే ఆల్రెడీ ముందు, ఇప్పుడు కాయలేదు. ఇదిగోండి ఇదిగోండి ఇది ఒక సీతాఫలం అండి. 2 చెట్లు అయితే ఉన్నాయి సీతాఫలం చెట్లు, చిన్నవేండి ఇవి. ఇది ఒక మందార అండి, రెడ్ మందార. దేవుని కోసం అని వేసాము పువ్వులు. ఇదిగండి రెడ్ మందార. ఇదిగండి ఇది నిమ్మ చెట్టు అండి. ఇది ముళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి. ఇంటి దగ్గరలో ఉండకూడదని చెప్పి ఇప్పుడు తీసి అయితే మా కళ్ళంలో ఊడిస్తాము. ఇవన్నీ అయితే వాడవరాలి మొక్కలండి. ఇదైతే జామ మొక్క అండి. ఇదిగండి జామకాయలు, చిన్న చెట్టు కదా, జామకాయలు అయితే కాయట్లేదు. జామ చెట్లు అయితే గార్డెన్లో 2 ఉన్నాయండి. ఇదిగండి ఇది ఒక ములం చెట్టు, 2 ములం చెట్లు అయితే మా అత్తయ్య ఉడిసింది. బప్పడం చెట్లు అయితే 3 ఉన్నాయి, కానీ 2 అయితే కాస్తున్నాయి. ఇదిగండి బప్పడం చెట్లు 2 అయితే కాస్తున్నాయి, ఇంకోటి కాయట్లేదు. చిన్న మొక్క కదా అసలు కాయట్లేదు. ఇదిగండి ఇంక పెద్ద అవ్వాలంటే మరొక నెల 15 రోజులు పట్టొచ్చు. అప్పుడు మళ్ళీ మేము వస్తాము, అప్పుడు కింద పనికి వస్తాం. ఇదిగండి ఇదైతే వంకాయ మొక్క. ఇదిగండి పువ్వులు, అలాగే చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇదిగండి ఇవన్నీ ఇంకా అవుతున్నాయి చిన్న చిన్నవి. ఇవైతే వానమరాల మొక్కలండి ఇవన్నీ. ఇదిగండి ఇది ఒక పువ్వుల మొక్కలు, దేవుడి పువ్వులు అండి ఇవి. చిన్న చిన్న పుయ్యట్లేదు, చీమలు అయితే తినేస్తున్నాయి. ఈ చెట్టు వీటిని అయితే చుక్కమల్లి అంటారండి వీటిని. ఇవి తెల్లగా చిన్న చిన్న పువ్వులు ఉంటాయండి, దేవుడి పువ్వులు అవి. ఇదిగండి ఇది ఒక మందార. ఈ రోజు అయితే పూసిన పువ్వులన్నీ దేవుడికి అయితే పెట్టిస్తాం పూజకి ఉదయం. ఇంక ఇవైతే రేపటికి అవుతాయండి. రెడ్ మందార. ఇదిగండి ఇవైతే తెల్ల పువ్వులు ఇవి. ఇదిగండి ఇది ఒక మందార, ఇది ఒక రకమైనవి. కొద్దిగా ఉన్నాయి, ఇంక బాగా విడిగా అవ్వాలి, రేపటికైతే పువ్వులు అవుతాయి. ఇదిగండి ఇవి కూడా దేవుడికేనండి. ఒక 4-5 రకాల చెట్లు అయితే మా అత్తయ్య వేసారు దేవుని పువ్వుల కోసం. ఇవన్నీ వాడమిరల మొక్కలేనండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. పండగకి అయితే చాలా పెద్ద అండ్లు అయితే అవుతాయి. మా అత్తయ్య ఏరిసి మరి ఎవరి చేత పుట్టించి నాకైతే ఇస్తుంది. ఇదండి
ఇంకా పూస్తున్నాయి. ఇదిగోండి ఇది ఒక జామ చెట్టు. ఇక్కడైతే పెరట్లో అయితే 2 జామ చెట్లు ఉన్నాయండి. వాటి కాయట్లేదు. ఇదిగండి ఇదైతే కాస్తుంది, చిన్న చిన్న పింజులు ఉన్నాయి. ఇంకా అవతల బాల్కనీలో ఇంకో చెట్టు ఉందండి, అవి చాలా పెద్ద కాయలు, అవి కూడా పింజులు ఉన్నాయి. అది పెద్దవి అయిన తర్వాత అయితే మీకు ఆ వీడియో చూపిస్తాను. ఇదిగండి ఇదొక పువ్వు మొక్కలు. అసలు పల్లెటూళ్ళలో అయితే పువ్వులకి అలాగే పళ్ళకి అలాగే కూరగాయలకి అయితే అసలు ఏ ఇబ్బంది ఉండదు. కొద్ది ప్లేస్లో ఇల్లు కట్టుకుంటారు, అలాగే మిగిలిన ప్లేస్లో అయితే చాలా మొక్కలు వేసుకుంటారండి. ఇదిగోండి ఇది ఒక మందార, చాలా బాగుంది. గులాబీ పూల చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇదంతా మా గార్డెన్. ఇవన్నీ లాస్ట్, ఇది మా గేట్ అండి. లాస్ట్ అయితే ఇది, ఇక్కడైతే రోడ్డు ఉంటుంది. ఈరోజు వీడియో అయితే ఇదండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.